మీనమ్మా, అమ్మా నాన్న, అక్క చెల్లి, గురువు, దైవం, ఈ మాటలన్నింటికన్నా మీనమ్మ అన్న పిలిపే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆ పిలుపు కోసం చావునైనా జయించగలను అనేంత ఇష్టం. ఆ పిలుపు కోసం మళ్ళీ మళ్ళీ పుట్టాలనిపించేంత ఇష్టం. రేపటితో మన భార్యాభర్తల బంధం తెగిపోతుంది. భార్యాభర్తలుగా మనకిదే చివరి రోజుమేనమ్మా. ఈ చివరి రోజు నాతో చిన్న కోరికమేనమ్మా. నువ్వు తప్ప నా కోరిక నా దేవుడు కూడా తీర్చలేడు. చివరి రోజు చివరిసారిగా నీ చేతి ముద్ద తినాలనొద్దు మీనమ్మా. నా కోరిక తీరుస్తావా మీనమ్మా? ఉరి తీయబోయే ఖైదీకి కూడా చివరి కోరిక తీరుస్తారు. నీ భర్త చివరి కోరిక తీర్చలేవా మీనమ్మా? తాతయ్య, రానని చెప్పినవాడు ఎందుకొచ్చాడనుకుంటున్నావు కదూ? నా మనసు చంపుకొని రాలేదమ్మా. చివరి క్షణంలోనైనా నీ మనసు మారుతుందేమోనన్న చిన్న ఆశతో వచ్చానమ్మా. సామెత చెప్తున్నాను అనుకోకపోతే ఒక చిన్న మాటమ్మా. ఎంత స్వచ్ఛమైన పాలైనా అందులో ఒక్క మజ్జిగ చుక్క కలపకపోతే పెరుగు వెన్న పొందలేం. జీవితమైనా అంతేనమ్మా. మనిషి తోడు లేకపోతే సుఖ సంతోషాల్ని పొందలేం. అమ్మా మీనాక్షి, నా మాట విని ఇప్పటికైనా మనసు మార్చుకో అమ్మా. నీ విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకో అమ్మా. బాగా ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాను కదా బాబాయ్. నేను తీసుకున్న నిర్ణయం నా జీవితంలోని చివరి నిమిషం వరకు మారదు.
తాతయ్య బాధపడతారు. మరికొద్ది సేపట్లో సీనియరు అమ్మ విడిపోతారు కాబట్టి ఈ రోజు నుంచి మనకి మంచి రోజులు మొదలవుతాయి. అమ్మకి నాకు ఇక ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు హ్యాపీగా ఉండండి తాతయ్య. రే, నిన్న జరిగిన దాని గురించి ఈరోజు మాట్లాడటం తప్పురా. రేపు జరగబోయే దాని గురించి ఊహించలేని వయసురా నీది. చెప్పినా నీకు అర్థం కాదు. లోకంలో ఎంతో మంది పెళ్లి చేసుకుంటారు, ఎంతో మంది విడిపోతారు. కానీ ఈ విధంగా విడిపోయేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. పెళ్లి జరిగిన ఊర్లోనే, పెళ్లికొచ్చిన పెద్దల సమక్షంలోనే వేదమంత్రాల సాక్షిగా వేసిన 3 ముళ్ళని విప్పే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? మరికొద్దిసేపట్లో నా పెళ్లికొచ్చి నన్ను దీవించిన వాళ్ళంతా వస్తారు. వేదమంత్రాలు చదివి నా పెళ్లి చేసిన పంతుళ్ళు వస్తారు. అగ్నిసాక్షిగా నా చేత తాళి కట్టించుకుని నాతో 7 అడుగులు నడిచిన నా భార్య మీనాక్షి పెళ్లి కూతుర్లా ముస్తాబై వస్తుంది. పెళ్లిపేటలపై నా పక్కనే కూర్చుంటుంది. వేదమంత్రాల మధ్య వేసిన 3 ముళ్ళనే విప్పుతాను. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు, నేరం చేసిందెవరు?